మారింది. ఈరోజు వాక్యం పైన ముప్పేట దాడి జరుగుతుంది. వాక్యం పక్షాన నిలబడుతున్న వారిని హతమార్చేటువంటి దినాలు నేడు వస్తున్నాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించేయండి, వాక్యము పట్ల ఎంత భయంకరమైనటువంటి కుట్రలు పన్నాగాలు నేటి సమాజంలో రేగుతున్నాయి. అలాంటప్పుడు వాక్యాన్ని చదువుకుంటున్నటువంటి నా ప్రేమైనటువంటి మీరందరూ కూడా, వాక్యము చదవగలిగిన, వాక్య అవగాహన ఉండగలిగిన ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత లోతైన వాక్యం పట్ల విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఆనాటి దినాలలో ఈ చదువు రాక చాలా మందికి వాక్యము తెలియక వారి జీవితాలు వ్యర్థపరుచుకున్నారు. ఈనాడు మీకు దేవుని యొక్క కృప, మనమందరము చదవగలిగిన సామర్థ్యంలో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి మన సంఘంలో ఒక సహోదరులు బయట చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఎడ్యుకేషన్లో మా సంఘము చాలా ముందుంది, మా నిరక్షరాస్యత జీరో. ఈ తరములో